ఈ నెల 20వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి దేవెండ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, రైతాంగం యొక్క వ్యతిరేక విధానాలను అవలంబించి మూడవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ బరితెగించాడని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి సాధించుకున్న కార్మిక 44 లేబర్ కోడ్లను 4 కోడ్లుగా కుదుర్చారని ఆయన మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి వచ్చే ఆదాయము కార్మికులకు అందడం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టర్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు అనేక ఉద్యమాలతో సాధించుకున్న 3 వ్యవసాయ చట్టాలను నరేంద్ర మోదీ రద్దు చేశారని మండిపడ్డారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000 వెంటనే రైతుల ఖాతాలో వేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేసి కూలీలకు రోజుకు 600 వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు టిసిహెచ్ చెన్నయ్య, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు, కార్యదర్శులు మన్నే సాంబశివరావు, బాణాల రామయ్య, మొగిలి వెంకటేశ్వర్లు, నక్క తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఏర్పాటు చేసి తన రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో వాటిను వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చినప్పుడు కూడా ఈనాటికి కూడా అమలు చేయకుండా మరి ద్రోహం చేసినటువంటి నరేంద్ర మోడీ రైతాంగ వ్యతిరేకి. ఈరోజు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. వాటిని వెంటనే డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారము C2+50 వాళ్ళకు పెట్టుబడి ఇవ్వాలని చెప్పి, వాళ్ళ మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సహాయము మరి ఈరోజు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానంలో చెప్పడం జరిగింది. వాటిని వెంటనే ఆ పెట్టుబడి సహాయం 20,000 వెంటనే ప్రకటించి రైతాంగం యొక్క ఖాతాల్లో వేయాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు విద్యుత్ మీటర్లు, స్మార్ట్ మీటర్ల పేరుతో ఈరోజు రైతాంగం యొక్క నడ్డివించడానికి ఈరోజు మరి కరెంటు మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. అదేవిధంగా ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించి అట్లా బిగించడం వలన మరి రైతులు ఈరోజు వినియోగదారులు తీవ్రమైనటువంటి నష్టాలకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు నూతన మార్కెట్ పాలసీ పేరుతో ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ధాన్యాన్ని ఈరోజు మిర్చి, మరి అదేవిధంగా శనగలు, పొగాకు తదితర వాటన్నిటిని కూడా మరి కొనుగోలు చేయకుండా మరి ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి వాటి వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు కౌలు రైతులకు ఈరోజు నష్టాలు పాలవుతున్నటువంటి రైతాంగాన్ని కౌలు రైతులను ఆదుకోవడానికి కౌలును వెంటనే రద్దు చేయాలని చెప్పి, ఉపాధి హామీ కూలీలకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని నిర్వీర్యం చేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ రోజు కమ్యూనిస్టు పార్టీ తమ యొక్క ఆ రోజు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో పెద్ద ఎత్తున ఉపాధి కూలీలు వలసలు పోకుండా నివారించడానికి పెట్టినటువంటి పథకము ఈరోజు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ కూలీలకు కనీస వేతనం ఒక రోజుకు 600 రూపాయలు ఇచ్చి 200 రోజులు పని కల్పించి ఆ పథకాన్ని దాంట్లో ఉన్నటువంటి అవినీతిని వెలికితీసి ఎవరైతే దానికి బాధ్యులైన వారిని వెంటనే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి, వీటన్నిటి సమస్యల సాధనం కోసం రేపు 20వ తేదీన జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు రైతులు, వ్యవసాయ కార్మికులు, అదేవిధంగా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ తదితర కార్మిక సంఘాలన్నీ కూడా తమ మద్దతు ప్రకటించిన ఇప్పటికే. కనుక రేపు 20వ తేదీన ఎర్రగొండపాలెం పట్టణంలో జరిగేటటువంటి ఈ సార్వత్రిక సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు తమ సంపూర్ణ మద్దతునిచ్చి ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ప్రజానీకానికి, రైతాంగానికి విజ్ఞప్తి చేస్తారు.